హలో, నమస్తే. నేను అని చెప్పుకునే ఒక జర్నలిస్ట్ గారు, ఎందుకు పేరు చెప్తాను కదా, వైఎన్ఆర్ గారు అంటే నరసింహారావు గారు. ఆయన వీడియో ఒకటి చూశాను ఈ మధ్యకాలంలో. వేరే వాళ్ళ ఛానల్లో వచ్చే ఈ వీడియోలు ఏవి చూడట్లేదు. ఆయన చూస్తే ఈ 10 రోజుల నుంచి పాకిస్తాన్ మీద ఇండియా చేసినటువంటి దాడి కానీ, అప్పట్లో పహల్గాము ఘటన తర్వాత ఇండియా ఎలా రగిలిపోయింది దానికి సంబంధించి కానీ పెద్ద వీడియోలు ఏం పెట్టలేదు ఆయన. అయితే నిన్న సడన్గా ఏంటంటే, అసలు అంతర్జాతీయ మీడియా మన గురించి ఏమనుకుంటుంది, మన మీడియా ఏం చేస్తుంది, నవ్వుల పాలవుతుంది అంటూ ఒక ఆవేదనాభరిత స్వరంతో ఒక వీడియో చేశారు. కానీ నాకైతే నవ్వు వచ్చిందనమాట. మీరు పెట్టే థంబ్నైల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయా? మరి మీ వాటిని చూసి ఎవరు నవ్వరా? అదొకటి సమాధానం చెప్పాలి ఆయన. అలానే అంతర్జాతీయ మీడియా అని చెప్తూనే ఆయన మళ్ళీ చెప్తున్నారు, అక్కడ కూడా ఒక మీడియా ఒక దేశానికి, ఇంకొక మీడియా ఇంకో దేశానికి కొమ్ముగాస్తుంది. మరి మీరు కొత్తగా బాధపడుతున్నది ఏమిటి అంటే ఏంటంటే, ఈ అటాక్ ఎలా జరగబోతుంది, ఇండియా ఏ మిసైల్స్ ప్రయోగిస్తుంది, ఇంకా ఏమేం చేయబోతుంది, ఇదంతా అట మన మీడియా చెప్పేస్తుందట. మొత్తం కాకపోయినా కనీసం 10% ఇది శత్రు దేశానికి తెలిస్తే ఇది చాలా ప్రమాదం కదా అంటాడు ఆయన. ఇది మన తెలుగు ఛానల్లో ఏమొస్తున్నాయో చూసేసి పాకిస్తాన్ ఆర్మీ తన ఎత్తుగడల్ని మార్చుకుంటుంది. ఏమన్నా అర్థం ఉంది అసలు? ఈ ఒక్క వీడియో గురించే నా ఆక్షేపణ. మిగతా ఆయన చేసిన వీడియోల గురించి నేను ఎప్పుడు విమర్శించను, అవసరం కూడా లేదు. అది గమనించండి. ఎత్తుగడలను ముందే కనుక వాళ్ళకి అర్థం చేసుకుని ఉంటే అది లీడ్ తీసుకోరా, ఆ ప్రమాదం ఉంది కదా అంటాడు ఆయన. అసలు మన తెలుగు మీడియా గురించి, హిందీ ఇంగ్లీష్ మీడియా గురించి ఆయన బాగానే బాగుపడ్డారు. కానీ వీటిని చూసి పాకిస్తాన్ ఎత్తుగడలు మార్చుకుంటుందా, అది లీడ్ తీసుకొని ముందుకెళ్తారా ఆర్మీ వాళ్ళు? అసలు వాళ్ళకి అంత అవకాశం ఉంటుందా? అది నాకు నవ్వు వచ్చిందనమాట. ఇంత అనుభవం ఉన్న, ఇంత మేధావి అయినటువంటి నరసింహారావు గారి నోటమిటి అంటే నాకు ఎలాగనిపించిందంటే, ఎవరో ఎందుకు మీరు పాకిస్తాను ఇండియా తాలూకు టెన్షన్ మీద వీడియో చేయలేదు అంటే, ఎందుకు చేయట్లేదంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు, అందుకని నాకు అలా చేయటం ఇష్టం లేదు అని చెప్పడానికి ఒక వీడియో పెట్టినట్టు అనిపించింది. పోనీ మీరు చేసే వీడియోల మీద మాత్రం నవ్వరాదు. ఆ పైన ఉంది కదా ఒక తమ్మునైలు, మోదీకి జగన్కి మధ్య ఉన్నది ఇదే, చంద్రబాబును లోకేష్ కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు అందులో తప్పే ఉంది కంట్రోల్ చేస్తే? ఎవరిని కంట్రోల్ చేస్తే బాగుంటుంది? ఆ తమ్మునైల్స్ అంటే శైలజానాథ్ గారే చెప్పారు కాబట్టి మేము పెట్టాము, ఇట్లా తప్పించుకోవడానికి కుదరదు. అంటే మనము మీడియా సంస్థల్లో ఓవర్ యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మన ఛానల్లో పెట్టుకునే థంబ్నైల్స్ ఓవర్ యాక్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అది నా ఆక్షేపణ. అంతకు మించి ఆయన పెట్టే కంటెంట్ గురించి కానీ మరొక దాని గురించి కానీ అసలు నాకు అభ్యంతరం లేదు. ఉన్నవాళ్ళు లెక్క చేయరు, శతకోట్లింగాల్లో బోల్డ్ అంటే అభిప్రాయం అనుకోండి. అంటే మనం కూర్చున్న గొంగట్లో ఎంట్రుకలు ఏరుతూ ఉంటే మన ఎంట్రుకలు కూడా వేరే వాళ్ళు ఏరుతారు కదా. అది నవ్వు వచ్చిందనమాట నాకు. కావాలంటే వీడియో చూడండి మీరు. నేను అన్న అభిప్రాయం తప్పు ఒప్పు మీరే చెప్తారు. బాయ్.